హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అవును, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి ఈ జూలై మాసమంతయు కూడా ఆయన మనలను కాపాడిన దేవుడుగాను, సంరక్షించిన దేవుడుగాను, పోషించిన దేవుడుగాను, కృప చూపిన దేవుడుగా ఉన్నాడు. ఈ 7వ మాసములో మరి ఆఖరి దినము ప్రభు యొక్క వాక్కు మనకు ప్రత్యక్షపరచబడి ఉన్నది. ప్రియ దేవుని బిడలారా, మన ముందున్న నూతన మాసము కొరకు దేవుని ఎదుట కనిపెడుతూ గడిచిన 7 నెలలు ఆయన ఏ విధంగా తన రెక్కల నీడలో మనలను సురక్షితంగా భద్రపరిచి సజీవులున్న భూమి మీద నిలబెట్టి ఉన్నాడో దానిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఆయన వాక్కును ధ్యానిద్దాం రండి. పరిశుద్ధ గ్రంథములో హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనమును చదువుకుందాం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. అవును, ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి అని. అవును, మరి సహోదర ప్రేమ కలిగి దేవుని యొక్క ప్రేమలో ఒకరి కొరకు ఒకరు, అవును, ఒకరికంటే ఒకరు యోగ్యంగా ఎంచుకుంటూ, ఒకరికంటే ఒకరు ఘనముగా ఎంచుకుంటూ, ఒకరి కొరకు ఒకరు సహాయపడుతూ దేవుని యొక్క ప్రేమలో నిలువరముగా సహోదర ప్రేమను మరి ఉండాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు తన బిడ్డలుగా. అంతేకాదు, చూడండి, ఆతిథ్యము ఇవ్వ మరువకుడి, కొందరు తెలియకయే మరి దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఆతిథ్యం ఇచ్చుటలో గొప్ప ఆశీర్వాదం ఉన్నదని ఈ 7వ నెల ఆఖరి దినము ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని ఆశీర్వాదాలు కొరకు, కొన్ని ఆశీర్వాదాలు, అవును, కొన్ని మరి దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో మనం పొందుకోవాలి అనంటే కొన్ని అడ్డులుగా మనకి వస్తూ ఉన్నవేమో. దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది కదా, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి అని. కొంతమంది అయితే అవును, ఏ పిల్లిని ఏ కుక్కను కూడా దరిచేరనివ్వరు ప్రియ దేవుని బిడలారా. అవును, కానీ ప్రభు అంటున్నాడు, ఇతరుల కొరకు జీవించాలి, నీ కొరకు జీవించడానికి కాదు. అవును ప్రియ దేవుని బిడలారా, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. మరి పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము మరి ఎండవేళ సింధూర వృక్షం క్రింద కూర్చున్నప్పుడు 3 దేవదూతలు, అబ్రహాముకు తెలియదు వారు దేవదూతలని. అవును ప్రియ దేవుని బిడలారా, మరి చూడండి, ఆతిథ్యం చేసి బ్రతిమిలాడి వారికి గొప్ప విందు చేసినప్పుడు వారు హృదయపూర్వకంగా ఆశీర్వదించి, మరలా వచ్చే సంవత్సరం ఈ సమయమునకు నీకు కుమారుడు అనుగ్రహించబడతాడు అని హృదయపూర్వకంగా దీవించి వెళ్ళిన అనుభవం ఆదికాండంలో మనం చూస్తాం ప్రియ దేవుని బిడలారా. అంతేకాదు, ఎలీషా గొప్ప దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడని మరి ఆ షునేమీరాలైన స్త్రీ ఆతిథ్యము చేసిన అనుభవము ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని. మరి చూడండి, తన భర్త వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా అసాధ్యమైనది తన జీవితంలో సాధ్యపరుచుకుంది ఆతిథ్యం ఇచ్చుట ద్వారా. అంతేకాదు, సారేపతు విధవరాలు ఏలియాను కరువు రోజులో, అవును ప్రియ దేవుని బిడలారా, లోకమంతా కరువుతో ఉన్నప్పుడు ఆ గృహం మాత్రం సమృద్ధి అయిన ఆహారముతో మరి ఎంతగానో ప్రభుని బట్టి సంతోషిస్తూ ఉన్న ఆ అనుభవము, అవును, ఆతిథ్యం ఇచ్చుటలో ఎంత ఆశీర్వాదం ఉన్నదో చూడండి. ప్రియ దేవుని బిడలారా, ప్రభు అంటాడు, నేను వస్త్రహీనుడిగా వచ్చాను, నువ్వు నాకు వస్త్రం ఇవ్వలేదు, ఆకలితో వచ్చాను, నువ్వు నాకు ఆకలి తీర్చలేదు. అవును ప్రియ దేవుని బిడలారా, దేవుని ప్రేమిస్తున్నామంటూనే మన ప్రక్క వారిని, మన పొరుగు వారిని, మన ఎదుట అక్కరలో ఉన్న వారిని మనము చేర్చుకోము. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనివ్వమని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డ, దేవుని బిడలంగా పిలువబడుతున్న మనము మన సత్క్రియలనే వెలుగు ప్రకాశించబడాలి అనంటే, అవును, మరి దేవుని వాక్యం తెలియజేసిన రీతిగా ఆతిథ్యము ఇచ్చే అనుభవంలో కొందరు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చే మరి అనుభవాన్ని బట్టి ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా, అవును, నా ఆశీర్వాదానికి ఒకవేళ అడ్డుగా ఏదైనా లోపం ఉంటే నా పట్ల కృప చూపించు నాయనా అని దేవుని వాక్యానికి విధేయత చూపి పరిశుద్ధ గ్రంథంలో భక్తులు ఏ విధంగా ఆతిథ్యమిచ్చే అనుభవంలో, అవును ప్రియ దేవుని బిడలారా, మా వ్యక్తిగత సేవా అనుభవంలో కానీ, మా ఆత్మీయ తల్లిదండ్రులుగా, అవును, మరి వారి సేవా అనుభవంలో కానీ, అవును, ఆతిథ్యం ఇచ్చే అనుభవంలో ఎంతో ఆసక్తిని, ఎంతో మరి ఇష్టమును, ప్రేమను కనుపరిచి, అవును ప్రియ దేవుని బిడలారా, అర్ధరాత్రి వేళ వచ్చినా కూడా వారి కొరకు ఆహారం సిద్ధపరచుటలో గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉన్నాం. అటువంటి ఆశీర్వాదం మీ జీవితాల్లో కూడా దేవుడు
మరి కలుగ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ ప్రార్థిస్తూ ఇట్టి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించాలని కోరుకుంటూ ప్రార్థిస్తాం. కళ్ళు మూసుకొనండి. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ గణనామానికి వందనాలు. అవును ప్రభువా, ఆతిథ్యం ఇవ్వ మరువకుడి, కొందరు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. సహోదర ప్రేమ నిలువరముగా ఉండాలి. అవును ప్రభువా, తండ్రి నీ ఎదుట తండ్రి నాయన నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఆ అనుభవంలో తండ్రి నాయన స్వార్థాన్ని ప్రక్కన పెట్టి, అవును తండ్రి, ఆతిథ్యం ఇచ్చుటలో ఎంత అద్భుతం ఉన్నదో అసాధ్యమైనవి సాధ్యపరచుకోవచ్చు, క్లిష్టమైనవి, కఠినమైనవి. అవును తండ్రి నైనా, మరి మేము చూసాము సారేపతు విధవరాలు జీవితంలో చనిపోయిన తన కుమారుని బ్రతికించుకుంది, కరువు దినాల్లో పోషించబడింది. అబ్రహాము సంతానము లేనివాడుగా ఉండగా, అవును ప్రభువా తండ్రి నాయన, ఆ దేవదూతలుగా మరి నీ యొక్క సేవకులు అవును ప్రభువా గొప్ప ఆశీర్వచనాన్ని పలికి వెళ్ళి ఉన్నారు. షునేమీరాలు జీవితంలో గొప్ప అద్భుతం. అలానే తండ్రి నాయన, మా వ్యక్తిగత జీవితాల్లో కూడా ఎన్నో అద్భుతాలు నీవు జరిగించి ఉన్నావు. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డలు 7 నెలలు అయిపోయింది, ఇంకా నా జీవితంలో అద్భుతం జరగలేదు, ఏ కార్యం జరగలేదు అని ఒకవేళ చింతిస్తూ, ఒకవేళ విచారముతో వారి హృదయాలు ఉన్నట్లయితే, సహోదర ప్రేమ నిలువరముగా ఉండే అనుభవంలో, అవును ప్రభువా ఆతిథ్యము ఇచ్చే అనుభవంలో తండ్రి నాయన నీ బిడ్డలు విసుగు చెందక, తండ్రి నాయన తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చే ఆ అనుభవాన్ని, ఆశీర్వాదాన్ని, ఆ సమృద్ధిని నీ బిడ్డలు కూడా వారి అనుభవంలో రుచించే కృపతో నీ బిడ్డలను మీరు నింపమని, మా ముందున్న నూతన మాసం కొరకు నీ బిడ్డలను ఇంకా శక్తివంతమైన ఆత్మతో, విశ్వాసముతో ముందుకు నడిపించమని నీ కృపకు, నీ సంరక్షణకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.